ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. హత్యకు గురైన హాసిని స్వగ్రామమైన చిన్న చెరుకూరు గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతము హాసిని ఈ గ్రామంలోనే పుట్టి పెరిగింది. ఆమె 12 ఏళ్ల వయసులోనే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతము ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్టు శేషయ్య అంటే చిన్న చెరుకూరు గ్రామస్తులు, అతనితోనే మాట్లాడదాం. అసలు ఈ హాసిని గురించి ఆయన ఏం చెప్తాడో విందాం. శేషయ్య, చెప్పండి. అసలు అంటే మీరు చాలా పత్రికల్లో కూడా పనిచేశారు, మీకు బాగా హాసిని వాళ్ళ కుటుంబం గురించి బాగా తెలుసు. అసలు హాసిని ఒక కుటుంబం నేపథ్యం ఏంటి? చిన్నచెరువు గ్రామంలో వాళ్ళ తాతగారి పేరైనటువంటి మాణికల చెంచయ్య. అది మామూలుగా గ్రామంలో అందరూ ఏంటంటే పార్లపల్లి చించురామయ్య, పార్లపల్లి చించురామయ్య అంటారు. కానీ ఆయన ఇంటి పేరు పార్లపల్లి చించురామయ్య, అది మాణికల చించురామయ్య. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ఊర్లోనే వాళ్ళ నాన్న టైలర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అమ్మ విజయమ్మ అనేవి ఇక్కడ ప్రైవేట్ కంపెనీ, గోల్డ్ స్పాట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ ఆశ్రీతో పాటు 2 అక్కలు ఉన్నారు. వాళ్ళకి అబ్బాయికి 2 అక్కలు ఉన్నారు. ఒక ఫస్ట్ పేరు ఏం పేరు హాసినిది? సుదీప్ అనే అతగా ఉండే అబ్బాయి ఏడో తరగతి చదివే వయసులో ఏదో ఫ్రెండ్స్తో చిన్న వివాదం జరిగింది స్కూల్లో. ఆ వివాదం సందర్భంగా అబ్బాయి కనిపించకుండా స్కూల్లోని చిన్న చెరుకూరు స్కూల్లోని చదువుకుంటూ ఏదో చిన్న వివాదం జరిగింది. ఆ వివాదం గురించి అబ్బాయి కనపడకుండా వెళ్ళిపోవటం, ఆ అబ్బాయిని ఎత్తుక్కుంటూ ఒక 1 వారం రోజుల పాటు వాళ్ళు అమ్మ నాయన కూడా ఎక్కడెక్కడ ప్రయత్నిస్తే తర్వాత ఒక 10 రోజులకి విఫలాంది ఇక్కడ ఉన్నారు అని చెప్పి నెల్లూరులో గుర్తించడం జరిగింది. ఆ గుర్తించి తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి కొంచెం అంటే మగపిల్లడు వ్యవహారం కాకుండా ఆడపిల్లగా వ్యవహరిస్తడం వాళ్ళ అమ్మ నాయన గుర్తించారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాయనతో ఉంటూనే అబ్బాయి నెల్లూరుకి వెళ్తూ వస్తూ చేస్తూ ఉండేది. ఒక 4 ఏళ్ళ తర్వాత కంప్లీట్గా వాళ్ళ అమ్మ నాన్న కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు దూరంగా. అంటే దుస్తులు కూడా అంటే 12-13 సంవత్సరాల వరకు మగపిల్లల దుస్తులు, ప్యాంటు షర్టు, ఆ తర్వాత అమ్మాయి డ్రెస్సులు వేసుకునేవాడా? ఆ అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు కూడా మామూలుగా ప్యాంటు షర్ట్లతోనే వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత కూడా ఒక 4 నెలలు 3 నెలల పాటు మామూలుగా అట్నే ఉండేది. ఆ తర్వాత దుస్తులు కూడా మార్చేయడం, కంప్లీట్గా ఆడపిల్లల డ్రెస్సులు వేసుకోవడం, ఆడపిల్లలుగా వ్యవహరించడం, ఆడపిల్లలు మాట తీరుగా ఉండడం అంతా చేస్తూ ఉండి ఒక 4 సంవత్సరాల పాటు ఇక్కడే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కూడా సహజీవనం చేసి తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ 8 ఏళ్ళకు గుర్తించడం వచ్చింది. 8 ఏళ్ళు అంటే ఎక్కడ అంటే తిరుపతిలో ఉన్నాడు. తిరుపతి నుంచి కట్టుగా అసలు కంప్లీట్గా ఆడ మనిషి అనేది తయారై వచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్నకి ఎప్పుడప్పుడు వచ్చిపోతూ తిరుపతిలో రావడము కారులో హంగామాగా వచ్చాడు అంటారు, అది కరెక్టేనా? కారు అయితే వచ్చింది. కారు హంగామా అనేది మామూలుగా ఇక్కడి నుంచి పోయినప్పుడు కంప్లీట్గా నార్మల్గా వెళ్ళిపోయిన మనిషి ఒక కారులో వచ్చిన దానివల్ల ఊర్లో కూడా అందరూ ఏంది కారు అనేది అందరూ చిత్రంగా చూడటం కూడా జరిగింది. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ఆయన ఈరోజు ట్రైలర్గా ఒక 2 జాకెట్లు 3 జాకెట్లు పోయి మళ్ళీ 8 సంవత్సరాల క్రితం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాడు అనేది రావడంతో కారుతో రావడంతో కూడా గ్రామస్తులందరూ కూడా కారు ఎక్కడిది, ఏంది, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమైనా వ్యాపారం చేస్తున్నాడు, ఇటు కట్టుబట్టలతో వెళ్ళిపోయిన వ్యక్తి, సాధారణంగా ఉన్న వ్యక్తి అని ఒక రకంగా ఆలోచించడం జరిగింది. అతను తిరిగి వచ్చేటప్పటికి కూడా వాళ్ళ నాన్న ఒక టైలర్గా ఇక్కడ ఊరు దగ్గర వాళ్ళ నాన్న టైర్లో ఎస్టీ కాలనీ నుంచి వచ్చి ఊర్లోనే ఒక స్థలం కట్టుకొని స్థలంలో చిన్నపాటి ఇల్లు గుడిసెలాగా ఇల్లు వేసుకొని ఇల్లుతో ఇక్కడ టైలర్ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీ వస్తున్నారు. ఇతను ఎప్పుడైతే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారిగా వాళ్ళ కుటుంబ జీవన పరిస్థితులే మారిపోయినాయి. అక్కడి నుంచి కొంచెంగా పొలాలు కొనుక్కుంటూ పొలాలతో పాటు పాత ఇల్లుని తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవటం, అక్కడి నుంచి 10 రూపాయలు సంపాదించడం. ఆ అబ్బాయి 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి రావటం, వస్తే కొంత అమౌంట్ వీళ్ళకి ఇస్తున్నారని గ్రామస్తులు అనుకోవడం జరిగింది. అదేవిధంగా అదే కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఎటువంటి పొలం లేనటువంటి వ్యక్తులు ఈరోజు దాదాపు ఇటువంటి పొలం లేని వాళ్ళు వ్యక్తులు ఈ రోజుల్లో దాదాపు 30 ఎకరాల బాగా పొలాలు కొనుక్కోవటం, దానితో పాటు వాళ్ళ 2 అక్కలకి మంచి సంబంధాలు చేసి పెళ్ళిళ్ళు చేయటం, వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా వాళ్ళని కూడా మంచి ఆర్థిక పొజిషన్లు తేవటం జరిగింది. కానీ ఈ అబ్బాయి తిరుపతికి వెళ్ళిపోయి తిరుపతిలో ఏం చేస్తున్నారు అనేది కొద్ది రోజుల తర్వాత ఈ అబ్బాయి ఒక నాయకుడు అయి ఉన్నారు. అక్కడ నాయకులతో ఇజ్రాలకి, ట్రాన్స్జెండర్లకి అందరికీ ఇతను ఒక సీనియర్ నాయకుడు అయిపోయాడు అనేది తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వాతావరణ పరిస్థితి ఇక్కడగా పెద్దగా ఉండేది లేదు. కొద్ది కాలం మతుకు ఉన్నారు. వాళ్ళ 2వ చెల్లెళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి వీళ్ళు కంప్లీట్గా ఫ్యామిలీ నెల్లూరుకు మారిపోయారు.
అక్కడ నెల్లూరుకి వస్తూ నెల్లూరు నుంచి వెళ్ళిపోతూ ఉన్నా అంట. ఇక్కడికైతే ఊరికి ఇప్పుడు ఏదో ఉత్సవాలప్పుడు ఏమైనా గ్రామ ఉత్సవాలు జరుగుతుంటే లేదా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటే ఆ ఉత్సవం రోజు రోజు కనపడటం, ఆ నైట్ ఉండటం, వెళ్ళిపోవటం జరుగుతుందండి. అంటే ఒకప్పుడు మామూలుగా హాసిని కుటుంబానికి ఎలాంటి ఆస్తులు లేదు. ఈరోజు 30-40 ఎకరాలు ఒక చిన్న చెరుకులోనే ఉన్నాయంటారు. ఎకరా వచ్చి ఎంత ఉంటుంది ఇక్కడ మామూలుగా? మరొక ఒక 5 లక్షలు, 4 లక్షల నుంచి 5 లక్షల లోపు ఉంది. నాకు తెలిసి అయితే ఇప్పుడు 20 ఎకరాల పొలం ఉందని అందరు మా గ్రామస్తులను కూడా 20 ఎకరాల పైనే ఉందంటున్నారు. 20 నుంచి 30 మధ్యలో ఉంటుందని. ఇవన్నీ ఇతను ఈ విధంగా ట్రాన్స్జెండర్ అయిన తర్వాత ఏదో వ్యాపారాలు చేశాడో లేదా ఇంకేమైనా విధంగా చేశాడో తెలియదు, కానీ సంపాదించాడని అందరి నమ్మకం. ఇతను సంపాదించిన ఆస్తులే, కానీ వాస్తవంగా వాళ్ళ అమ్మా నాయనలకి అంత అప్పుడు పొజిషన్ వేరుగా ఉండేది. ఇప్పుడు ఇతను ఎదుగు వచ్చిన తర్వాత కొంచెం సంపాదించారు. అంటే ఇతను ఒక స్థాయికి వచ్చిన తర్వాత చిన్న చెరుకు నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా చిన్న చెరుకు వస్తున్నారు, కానీ కాపురం అయితే ఇప్పుడు ఉంటారు, ప్రజెంట్ ఇక్కడ ఉంటారు, కానీ ఈడకు ఉంటారు, కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. కానీ ఇక్కడ నెల్లూరులో ఈ మధ్య వాళ్ళ చిన్న కూతురికి ఏదో ఇల్లు కట్టారని చెప్పిన తర్వాత వాళ్ళకి తోడుగా అక్కడ ఉంటున్నారు. వీళ్ళకి ఏమైనా పనులు ఉన్నప్పుడు వచ్చిపోతున్నారు. అంటే చదువుకునేది మొత్తం ఇక్కడే. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన దాకా 1వ తరగతి నుంచి 7వ తరగతి చదివిన దాకా ఇక్కడే. ఆ తర్వాత చదువు ఇంకెక్కడ నాకు తెలిసి ఎక్కడ చదివినట్లే. ఈ గ్రామస్తులకు అందరికి బాగా తెలుసు, అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు గ్రామంలో ప్రతి ఒక్కరు ఎవరినైనా గుర్తుపడతాడు. వీళ్ళు గ్రామస్తులు కూడా గుర్తుపడతారు అందరు అతన్ని. ఇది పరిస్థితి. చిన్న చెరుకూరులో పుట్టి పెరిగిన హాసిని గత 12 ఏళ్ల వయసులోనే ఆయన చదువుకుంటూ ఒక తోటి విద్యార్థితో గొడవపడి వెళ్ళిపోవడం, ఆ తర్వాత క్రమేణా ఒక 10 రోజులు 15 రోజుల వరకు ఇంటికి రాకుండా పోవడం, ఆ తర్వాత చూస్తే హిజ్రాల్లో ఉండడము, అతను కూడా వేషధరణ కూడా పూర్తిగా మారిపోవడం జరిగింది. అయితే ఇతను తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు, అంటే ఒక టైలరు వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇతను బయటకు పోయిన తర్వాత ఇక్కడ ఈ గ్రామంలోనే 20 నుంచి 30 ఎకరాల వరకు పొలం కూడా కొనుక్కొని ఆస్తిపరంగా స్థిరపడిపోయారని కూడా ఈ గ్రామస్తులు అయితే చాలామంది చెప్తున్నారు. ప్రదీప్తో గయాజ్, RTV, చిన్న చెరుకు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.